ఇట్ ఈస్ ఎ వెరీ అది పెద్ద టైట్ రోప్ వాక్ లాంటిది. ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా ఇట్ ఇస్ ఎ టైట్ రోప్ వాక్ లాంటిది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము కొంతవరకు ఈ ధర్మాన్ని రక్షించాలి అనేటువంటి పట్టుదలతో ఉన్నది. ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్లకు అట్లాంటి పట్టుదల లేదు. ఇంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్కు అసలు మన ధర్మాన్ని గురించి వాడు ఎప్పుడు పట్టించుకోలేదు. అంతా కంప్లీట్ గా ఇష్టం వచ్చినట్టుగా అన్ని మనకు అగేన్స్ట్ గా వెళ్లేటువంటి సంస్థలన్నీ కూడా నడిచినాయి. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ సెంటర్లో వాళ్ళు కనీసం మన ధర్మాన్ని రక్షించాలి. మన ధర్మాన్ని రక్షించినప్పుడే ఇండియా ఇంటెగ్రిటీ ఉంటుంది. బేసిక్ పాయింట్ ఏంటంటే ధర్మం పైన ప్రేమ అని కాదు, ఇక్కడ ఇండియా ఇంటెగ్రిటీ కూడా రెండు ఇంపార్టెంట్ కదండి. నేను అంతెందుకు మరి మన జడ్జి, హైకోర్టు జడ్జి గాని మాట్లాడినాడు చూడండి. నిన్న 3 రోజుల కింద ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక ఆర్టికల్ వచ్చింది. డెమోగ్రఫీ ఈ లెవెల్లో ఉన్నంత వరకునే ఇండియా ఒకటిగా ఉంటుంది, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. డెమోగ్రఫీ మారిపోతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉండదు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉండదు అని జడ్జి లెవెల్లో చెప్పాడు. జడ్జిగా ఉండి నేను రిటైర్ అయినోడు నేను ధైర్యంగా మాట్లాడడానికి భయపడుతున్నాను. పోతే జడ్జిగా ఉండి ఆయన ఎవరు ధైర్యంగా చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. మీరు 3 రోజుల కింద మేము మళ్ళీ పంపిస్తాను, లింక్ పంపిస్తాను మన శర్మ గారికి, చూడండి. సో మనకి డెమోగ్రఫీ అనేటువంటిది ఈ పరిస్థితి దీన్ని కంట్రోల్లో పెట్టాలి అంటే the government has to bring certain changes. ఇది ఫర్ ఎగ్జాంపుల్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అవి ఇవి చెప్పినారు. ఇంకా కొన్ని ఏదో మిగతా కొన్ని ఇట్లాంటివన్నీ ఉన్నాయి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా. ధైర్యంగా చేయగలిగితే ఒకవేళ పాపులేషన్ రేషియో కొంచెం ఈ విధంగా కొంచెం మెయింటైన్ అయితే ఇంకా కొన్నాళ్ళు ఇండియా ఇంటాక్ట్ ఉంటుందండి. లేకుంటే మనం చెప్పలేము, ఏమైతుందో చెప్పలేము. ఎందుకంటే మోడీ కాదు, యోగి కాదు, ఎవరు వచ్చినా కూడా ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ డెమోగ్రఫీ. సో కాబట్టి మనము ఈ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు వీళ్ళు మనకు ఉన్నటువంటి డేంజర్ను తెలుసుకోకుంటే మనల్ని ఎవడు క్షమించడు హిస్టరీలో. మనకున్నటువంటి డేంజర్స్ మనం తెలుసుకోకుండా మనం ఏదో మూర్ఖుల్లాగా అక్కడ ఇక్కడ ఆ పార్టీ ఈ పార్టీలో మనం పోతుంటే మనల్ని ఇంకెవడు దేవుడు కూడా క్షమించడు అంతే. అయితే యాజ్ అన్ ఇండియన్ ప్రతి ఇండియన్ స్వధర్మ ఏదని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంత ఓపెన్ గా చెప్పాలంటే స్వధర్మం అంటే మన ధర్మాన్ని గురించి తెలుసుకోవడం ఫస్ట్ స్వధర్మం అండి. మన ధర్మాన్ని గురించి తెలుసుకోవడము. మన ధర్మంలో పిరికితనం ఏం చెప్పలేదు, అవసరమై త్యాగం చెప్పింది, నిస్వార్థంగా పనిచేయమని చెప్పింది, ఇవన్నీ చెప్పింది. కానీ పిరికితనం ఏం చెప్పలేదండి. పిరికితనం తప్ప ఏమి అస్సలే చెప్పలేదు. సన్యాసులకు చెప్పింది. సన్యాసులు అరే నువ్వు అహింస పాటించు, నువ్వు ఇవన్నీ ఉన్నాయి వాడికి అతనికి చెప్పారు కానీ మనందరికీ చెప్పలే. మనందరం కూడా వీ హ్యావ్ టు సర్వైవ్. సో కాబట్టి బట్ అట్ ది సేమ్ టైం మనకు కరెక్ట్ ఆదర్శం వివేకానందుడు అండి. వివేకానందుడు ఉపనిషత్తుల ఫిలాసఫీని చాలా క్లియర్ గా మామూలు మనిషికి అందించాడు. నీ ధర్మం ఇది నువ్వు తెలుసు, ఫస్ట్ ఆఫ్ ఆల్ యు నో అండ్ ఫైట్ అని, అరైజ్ అవేక్ అని చెప్పని అన్నాడు చూడండి. సో అది మనకు కావాల్సిన ఈనాడు మనకు కావాల్సినటువంటిది అని నేను అనుకుంటున్నాను.